క్రీస్తునందు ప్రియులరా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన రెండు సంగతులు ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి. ఏమిటి అనంటే, దేవుని సన్నిధిలో రెండు ప్రాముఖ్య విషయాలు జ్ఞాపం చేస్తున్నాను. మనము వాక్యాన్ని ఎప్పుడు తేలిగ్గా చూడకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు కానీ, పాటలు పాడుతున్నప్పుడు కానీ, ఆ సమయంలో ఉన్న ఆ వాతావరణ పరిధిని అంతటినీ తేలిగ్గా చూడకూడదు. ఏదో పాడుకుంటున్నారులే, ఏదో చెప్తున్నాడులే, ఎప్పుడు చూసా ఆయనే కదా, ఈయన మాత్రం ఏం చెప్పగలడు, పోయినసారి కంటే ఆయన ఏమైనా చెప్పగలడా, ఇప్పుడు వినాలా మనం? ఇలాంటి ఆలోచనలు చాలామంది విశ్వాసులకు వస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక సంఘంలో వాక్యం చెప్తా ఉన్నాను. నా ముందు ఒక అతను ప్రసంగించాడు. రెండో ప్రసంగం నాది, చర్చిలోనే. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు సహజంగా మేమేం చేస్తుంటామంటే, కూర్చున్న వాళ్ళం ఊరికే అట్లా చూస్తుంటాం అందరినీ. అప్పుడు ఒక అమ్మాయి ఆ పక్కన అమ్మాయిని మోచేతోటి గుద్దింది ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు. సరే, అయిపోయింది ఆ సబ్జెక్టు. నేను ప్రసంగించాను, అంతా అయిపోయింది. పలకరింపులు జరిగినాయి. ముగింపులో, అన్న బాగున్నారా, వాక్యం బాగుందా, అది బాగుంది, ఇది బాగుంది. నేను ఉండబట్లాగే ఏమన్నానంటే, ఆ అమ్మాయి ఎందుకు నిన్ను మోచేత్తో ఇట్లా నిందన్న. ఆ అమ్మాయి మోచేత్తో ఇట్లా గుద్ది, వింటున్నావా నువ్వు వాక్యం? నేను వింటలేదమ్మా అనిందంట. ఏమంటుంది అమ్మాయి? వాక్యాన్ని తేలిగ్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్తే నేను వింటున్నానా, నువ్వు వింటున్నావా అని మోచేత్తో గుద్దింది. వాక్యాన్ని గురించి ఒక ఆలోచన లేకపోతే తేలిగ్గానే చూస్తారు కొంతమంది. తేలిగ్గా చూసేవాళ్ళకి ఆశీర్వాదాలు లేవు. రెండవది, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ప్రసంగంలో రాస్తాడు కదా, అనాలోచితంగా మనం ఉండకూడదు. అంటే ఇంటనే ఉంటాం, సడన్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడు మాలాంటి సేవకులు ఏం చేస్తారంటే, అయ్యా ఒకసారి ఇటు చూడన్నారు అనగానే ఉలికాడు అంటారు. అంటే అప్పుడు ఏమైందంటే, ఆ క్షణం, ఆ నిమిషంలో ఎటో వెళ్ళిపోయింది మనసు. వాళ్ళ ఆలోచనల విధానం మారిపోయింది. అందుకని ఈ రెండు సంగతులు మనం ఖచ్చితంగా జ్ఞాపం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని తేలిగ్గా చూడకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి అనాలోచితంగా ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, ఏమి వింటున్నామో చూసుకోవాలి. వాక్యానికి అంత ప్రాముఖ్యత దేవుడిచ్చాడు. వాక్యము శక్తి కలిగింది. రోజు వింటుంటే మన ఆత్మీయ బలము మనకి ఎక్కువ వస్తుంది. ఇది గ్రహించుకొని దేవునిలో ఎదగాలని ప్రభుపేట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకని అంత వాక్యానికి ప్రాముఖ్యత అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల ప్రకారంగా దేవుని వాక్యం ఎలాంటిదంటే, మనుషులతో కూడింది కాదు, మనుషుల ఆలోచన ప్రకారంగా వచ్చింది కాదు అంటాడు. చదువుదామా సార్? దాని యందు మీరు లక్ష్యమించిన యెడల మీకు మేలు. వాక్యము చీకటి గల చోట వెలిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. దాని మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారి జీవితాల్లో ప్రత్యేకమైన మేలు ఉన్నాయి. లక్ష్యము అంటే మనసు పెట్టడం. లక్ష్యము అంటే వాక్యం మీద మనసు పెట్టడం. ఎవరైతే ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, మనం వినాలి అని దాని మీద మనసు పెడితే వాళ్ళకి మేలు. 20వ వచనం చదువుదాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టలేదు కానీ మొదట గ్రహించవలను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ కలిగి, అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనుషులు రాశారు. ఆ మనుషులు కూడా ఆయా ప్రాంతాల వాళ్ళు, ఆయా భాషలు కలిగిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా రాశారు. ఇంత శక్తి కలిగిన వాక్యము నువ్వు వింటూ ఉంటే నీకు మేలు. 119వ కీర్తన
130 వచనం చదువుదాం ఒకసారి. 119వ కీర్తన 130వ వచనం. వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యము వెల్లడి అగుటతోడనే అంటే నీ చెవులో పడగానే, వాక్యము వివరణ జరుగుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ చెవులో పడగానే నీకు వెలుగు కలుగుతుంది. అది తెలివి లేని వారికి తెలివినిస్తుంది. అంటే తెలివి అంటే తెలివి తక్కువగా ఏమి లేవు మనం. అంటే తెలివి అంటే ఎలా ఉంటుందంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, సంఘాన్ని ఎలా కట్టుకోవాలి, వ్యక్తిగతంగా నేను ఎలా జీవించాలి, ఆత్మీయంగా నేను ఎలా జీవించాలి తెలియజేస్తుంది. వాక్యము తెలివినిస్తుంది. అందుకని మన జీవితాల్లో ఎలా జీవించాలో కూడా రాయబడి ఉంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, చదువుదామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 3వ లైన్ నుంచి చదువుదామండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటకు మీ చేతులతో పని చేయటందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరిక. వాక్యం ఏం చెబుతుందంటే నీకు తెలివినిస్తుంది. ఇప్పుడు ఏ తెలివినిస్తుందంటే పరుల జోలికి పోవాకండి, మీ పని మీరు మీ చేతులతోటి చేసుకొని హ్యాపీగా ఉండండి. మనకు అనవసరం, దైవభక్తి కలిగి మనకిచ్చిన పనిని చేసుకొని ఏమండి మనం జీవించాలి. ఇది తెలివి, దేవుడు అనుగ్రహించిన తెలివి. ఈ తెలివితోటి బ్రతకండి. సంఘము వెలుపుట ఎడల మర్యాదగా నడుచుకోండి. అందరూ అమర్యాదగా నడుచుకుంటారు, మనం అలా కాదు, మనం మర్యాదగా నడుచుకోవాలి. ఇది ఎవరు చెప్తారు అంటే సంఘంలోనే చెప్తారు, దేవుని వాక్యమే చెబుతుంది. ఈ వాక్యాన్ని తేలిగ్గా చూడబాకండి. కొలసీలు రాసిన పత్రిక ఎడమవైపు పక్క పేజీలో ఉంటుంది, 4వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. అమ్మ, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే, అమ్మ సంఘము బయట ఎలా ఉండాలి, సంఘము వెలుపట మీరు జ్ఞానం కలిగి ఉండండి, అజ్ఞానంగా ఉండబాకండి, ఇతరులతోటి జాగ్రత్తగా ఉండండి, మర్యాదగా ఉండండి, ఇతరుల విషయాల్లో పరుల విషయాల జోలికి పోవాకండి. నా జీవితంలో ఒక చేదు అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు ఒక మంచం రిపేర్ చేయాల్సి వచ్చింది. 4 అడ్డంగా 2 నిలువుగా పొడుగు ఉంటాయి కదా, వాటిలో ఒకటి పాడైపోయింది, దాన్ని బాగా చేయించాలి. దాన్ని బాగా చేయించడానికి షాప్కి వెళ్ళా. ఆ షాపు నాకు పరిచయం లేదు, మొత్తానికి కార్పెంటర్ షాప్ ఉంది, చెక్క పని చేసేవాడు, వాడికి ఇచ్చాను మంచం బాగా చేయాలని. రేపు రండి ఇచ్చేస్తామన్నాడు. డిసెంబర్ నెలలో జరిగింది అది. నేను వెళ్ళేసరికి మంచం ఓకే అయిపోయింది. అన్న మంచం కొద్దిగా తుడిచిస్తాను, ఒక 2 నిమిషాలు కూర్చోన్నాడు. వాడు ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు. వాళ్ళిద్దరూ అసలు తెలియదు నాకు, నేను వెళ్ళింది మంచం కోసం అంతే. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఎప్పటి నుంచో, చాలాసేపు నుంచి, మనకు తెలియదు. వాడు మంచం తుడుస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ ఫ్రెండ్ అన్నాడు, ఒరే నీకు ఇవ్వాల్సిన 2500 నేను ఇప్పుడు ఇచ్చానంటే నువ్వు తాగి కాజేస్తావు. అందుకని నేను 23వ తేదీ ఇచ్చాను అనుకో, నువ్వు పిల్లలకి బట్టలు కొనుక్కొని వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అన్నాడు. నేను దేనికి వెళ్ళాను? మంచం కోసం. నోరు మూసుకోవాలి లేదా? నిజమేమో, కరెక్టే మీరు చెప్పిందన్న. మంచం ఇచ్చాడు, వెళ్ళిపోయా. ఇది మధ్యాహ్నం 3 గంటలప్పుడు జరిగింది. 5ంటికి ఒక 6-7 మంది వచ్చేసారు పేరాల నుంచి. రే ఎవడరా ఇక్కడ రాబర్ట్ గారు, ఎవడరా పాస్టర్ గారు అని గబ్బ ఇంట్లోంచి బయటకు వస్తే కొట్టడానికి వచ్చారు నా మీదకి. ఆ అరిచిన అరుపులకి ఇళ్ళ పక్కన కూడా వచ్చారు ఆడవాళ్ళు. ఏందా అని. వీడు వచ్చినోడు మంచం తీసుకుని గమనం వెళ్ళాలిగా. నా పక్కనోడు 2500 ఇప్పుడు ఇవ్వనరా, 23వ తేదీ ఇస్తానంటే కరెక్టే మీరు చెప్పింది అన్నాడు. వాడు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వీడికి ఎందుకని గొడవ? నీకు అర్థమైందా నా పాయింట్? నాకు అవసరమా? నాకు అదొక లెసన్. అప్పటి నుంచి ఎవరైనా మాట్లాడుకుంటున్నా కూడా ఇది మనది కాదు,
సలహా ఇవ్వకూడదు, వినకూడదు కూడా, అది కూడా ప్రమాదమే. అందుకని అది జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా ఎవరైనా డిస్కస్ చేసి ఏదైనా విషయాలు ఉన్నా కూడా ఏమన్నట్టు వెళ్ళిపోతా. ఏదన్నా నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా చిన్న పనులు వెళ్ళిపోతాం ఇంకంతే. ఏదో ఒక చోట సలహా ఇవ్వాలా, మనకు ఉచిత సలహాలు ఎక్కువ అవుతాయి కదా. పరుల జోలికి పోవాకండి, సమాజం మంచిగా లేదు, ఎవ్వరు పాజిటివ్గా తీసుకోరు, మంచిగా తీసుకోరు. కాబట్టి ఈ వాక్యాలు ఇలా చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాలని చులకన చేస్తే, తేలిక చేస్తే నువ్వే నష్టపోతావు. మధ్యలో వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు ఏంది ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు, ఏం రిఫరెన్సు అని కన్ఫ్యూజ్గా మాట్లాడతారు. అప్పుడు ఇంకోటి చెప్తుంటాం కదా కంటిన్యూషన్లో, అది పోయింది, అది కూడా పోయింది. అందుకని అనాలోచితంగా ఉండకూడదు, వాక్యం మీద కేంద్రీకరించాలి. లక్ష్యం ఉంచితే నీకు మేలు. అది దేవుడిచ్చిన మేలు, మనుషులు ఇచ్చే మేలు కాదు. కానీ ఇలాంటి వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంత మంచిదని ప్రభుపేట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ వాక్యంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపం చేస్తున్నాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 పుస్తకాలు ఉన్నాయి. వీటిల్లో పాత నిబంధనకు సంబంధించి కొన్ని ఆశీర్వాదాలు మనం కనుక చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అన్ని ఆశీర్వాదాలే, భౌతికమైన ఆశీర్వాదాలు అన్నీ చెప్తాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తాడు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా చెప్తాడు. మామూలుగా మనం ఆలోచించినప్పుడు ఏం చేస్తామంటే, బయట జనం ఎక్కువగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, హాయిగా ఎలా ఉండాలి ఇదే ఆలోచిస్తారు. మనం ఎంతసేపు ప్రార్థన 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 అని ఇంట్లో ఉంటాము. మనం ఎప్పుడు డెవలప్ అయ్యేది అనుకుంటారు చాలామంది. వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, బహుమంది భక్తిహీనులు కలిగిన ధన సమృద్ధి కంటే నీతిమంతుని కలిగింది కొంచెమే శ్రేష్టము. ఈ విషయాన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు. దేవుని వాక్యం చెబుతుంది, నీ జీవితాన్ని మార్చడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి నువ్వు గమనించుకో అంటాడు దేవుడు. అవి ఎవరైతే గమనించుకోగలరో వాళ్ళకే ఆశీర్వాదాలు ఉంటాయి. వాటిల్లో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను మహారాజు ఒక మాట అంటాడు. చదువుదామండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దైవ దృష్టికి మంచివారిగా ఉండేవారికి దేవుడు ఏమిస్తాడండి? జ్ఞానమును, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడు. ఏమండి, కొలసి రాసిన పత్రిక మనం చదివాం కదా, సంఘము వెలుపుట జ్ఞానం కలిగి నడుచుకోండి అని. ఆ జ్ఞానం ఎలా వస్తుందయ్యారంటే, దైవ దృష్టికి మంచివాడిగా ఉంటే దేవుడు నీకేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. వాక్యములు వెల్లడేగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివినిచ్చును అన్నాడు కదా. ఆ తెలివి ఎలా వస్తుంది అనంటే, దేవుని దృష్టిలో నువ్వు మంచివాడిగా ఉండాలి, జ్ఞానవంతుడుగా ఉంటావు, తెలివి కలిగిన వాడిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈరోజు నేను ఆనందంగా ఉండాలంటే నేను కోరుకునే కోరికలు ఏంటంటే, నా చేతిలో డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాను, అందరూ నాతో మంచిగా మాట్లాడి నన్ను పొగడతా ఉంటే నేను ఆనందంగా ఉంటాను, నేను వెళ్ళిన చోటల్లో నాకు సక్సెస్ వస్తే నేను ఆనందంగా ఉంటాను. ఇవన్నీ కావాలి అని అంటే దేవుడు అంటాడు, నా దృష్టిలో నువ్వు మంచివాడిగా ఉండు. ఇది దేవుడు చెప్పే వాక్యం. కాబట్టి దేవుడు ఈ 3 ఇస్తాడు అన్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు అంత ప్రాముఖ్యత ఇవ్వగలిగితే నీకు ఇవన్నీ వస్తాయి. తేలిగ్గా చూస్తే ఆ రోజు వెళ్ళేదే కదా, ప్రార్థనలో రోజు వెళ్ళి వినేదే కదా అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, మనమే మిస్ చేసుకుంటాం. కాబట్టి క్రీస్తు ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, మన జీవితాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదించాలి అని అంటే మనం దైవ దృష్టిలో మంచివారిగా ఉండాలి. నేను ఎప్పుడు దేవుని దగ్గర అదే ఆలోచిస్తాను. భక్తిగా ఉండాలి, ప్రార్థనగా ఉండాలి, చాలా ఉన్నాయి. అవి కూడా ఆ లెక్కలోకి వస్తే ఆ లెక్కలో మాట్లాడతాం. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి చూపుల్లాగానే ఉంటుంది. పప్పన్నాళ్ళకి వచ్చినప్పుడు పెళ్లి చూపుల్లాగా ఉండదు, పప్పన్నాళ్ళలాగా ఉంటుంది. ప్రధానం వచ్చినప్పుడు పప్పన్నాళ్ళలాగా ఉండదు. అంటే దేని లెక్క? మొత్తం పెళ్లి గురించే, కానీ దేని లెక్క దానికి ఉంటుంది. ఇప్పుడు ఈ మాట చెప్పాను కదా అనేసి ప్రార్థన తక్కువ అని చెప్పను, భక్తి తక్కువ అని చెప్పను, దేనికదే.
ఈరోజు తీసుకుంటున్నటువంటి అంశము, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, నీ జీవితంలో దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకుండా, దేవుని వాక్యాన్ని తేలిగ్గా చూడకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు దీవెన ఉన్నాయి. ఆ దీవెనలో దేవుడు ఎలా ఇస్తాడు అని అంటే, దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే నీకు వస్తాయి, డెవలప్ చేస్తాడు. నేను ఆ చిట్కాను పాటిస్తా. దేవుని దృష్టిలోనే మంచివాడిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, సంఘ సహవాసంలో ఉండాలి, బయట మర్యాదగా ఉండాలి, ఎక్కడంటే ఆడ ఏమండి వెళ్ళకూడదు, ఏడంటే ఆడ కూర్చోకూడదు, ఇలాంటి చాలా నేర్చుకొని ఆత్మీయంగా బలపడాలి. నీ జీవితాన్ని దేవుడు ఒకవేళ ఆశీర్వదించాడు అనుకోండి, నీ స్థితిని ఒకవేళ దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? అతిశయించకూడదు కదా. ఏం చేయాలా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమును అనుభవించుటకును, సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అనుకోవాలి. ఏమిస్తాడంట దేవుడు? చెప్పకనే చెప్పాడు. ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాన్ని అనుభవించడానికి కూడా వీలు కలగజేయాలి. ఆలోచన. ఇంత గొప్ప దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చదివాం కదా, పేతురు రాసిన 2వ పత్రిక 20వ వచనంలో, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మనుషులు రాశారు అని. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మనుషులను నిలబెట్టి వాక్యం అందిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు వినేదాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు వినేదాన్ని బట్టి ఆశీర్వాదాలు. లేకపోతే నీ అంతట నువ్వే కోల్పోతున్నావు. ఛాయిస్ దేవుడు నీకే ఇచ్చాడు. నువ్వు దీవించబడాలా? వినేసి అనాలోచితంగా ఉండవాక. నువ్వు దీవించబడు. చెప్పులు లేకుండా చీరాలకు వచ్చాను. ఆ చెప్పులు కూడా 15 రూపాయల చెప్పులు, కొనటానికి శక్తి లేదు, పల్సంగా అయిపోయినాయి. పల్లేరుగా గుచ్చుకుంటే కాలుకి తగిలిద్ది. భయంకరమైన పరిస్థితి. నడవాలంటే బాధ. తినడానికి తిండి లేదు. ఎవరన్నా కుటుంబ ప్రార్థన పిలిచినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత, పాస్టర్ గారు భోజనం చేయండి అని అంటే, నేను భోజనం చేయనమ్మా, ఒక బాక్స్లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇంటికాడ ఆవిడకి లేదు, ఆ బాక్స్ తీసుకుని వెళ్తా. అర్థమవుతుందా మీకు? ₹1 సోడా. ఈ ఎండలో సోడా తాగాలంటే సోడాకి డబ్బులు లేవు. వాడేమైనా అప్పిస్తాడా? ఇవ్వడు. కష్టాలు. చాలామంది అన్నారు, ఇంటికాడ కావాల్సినంత ఉంది కదా, పోయి మీ నాన్నని అడగొచ్చు కదా అన్నాడు. దేవుడిస్తే తింటా, లేకపోతే ఉపవాసంలాగా ఉంటా. అంతేగాని చేయి చేసి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇట్లా అని మా నాన్న వాళ్ళని ఎవరిని అడగను. మొత్తం వదిలేసుకున్నాను. 22-23 లక్షలు వదిలేశాను నేనే ఆ రోజు. అవసరం లేదు, నీకు ఉద్యోగం పోగొట్టుకున్నావు, అలా పోగొట్టుకుని నీ కర్మరా అన్నాడు. ఈరోజు 93లో వచ్చాను చీరాలకి. ఈరోజు 2025, అంటే 32 సంవత్సరాలు. ఈరోజు ఒక సొంత ఇల్లు, ఒక మంచి జీవితం, మంచి గౌరవం కలిగిన జీవితం. అంటే ఏం జరిగింది అని అంటే, నేను బాగున్నాను, గొప్పవాణయ్యాను అన్న మాట గురించి చెప్పడంలా. ఎట్టగా అయ్యాను అని అంటే, దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నాను. ఎక్కడన్నా వాక్యం చెబుతున్నప్పుడు నేను వినాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా వింటా. ఎందుకని? ఆ వాక్యం వినుటతోడనే, ఆ వెల్లడెగుడుతోడనే నేను ఎప్పుడైతే వింటానో అది నాకు ఇంకా తెలివినిస్తుంది, వెలుగునిస్తుంది. వెలుగు అంటే సంతోషం. నా జీవితమే సంతోషాన్ని చేశాను. కష్టాలు ఉన్నాయి, శత్రుఘ్న మెషకును అభినగోలాగా అగ్నిగుండంలాగానే ఉన్నాయి. ఆ దేవుడు చూస్తాడు, లేదా చూడు, నాకు ఎందుకు అన్నట్టు ఉన్నా. అర్థమవుతుందా? కాబట్టి మనకి కావలసిన స్థితిగతులన్నిటిని దేవుడే మార్చేస్తాడు. ఒకసారి ఓడర్ మీటింగ్ పిలిచారు ప్రసంగానికి. అన్నా నేను బ్రదర్ లేదన్నా, మీరు ఖచ్చితంగా రావాలి అలాంటే, మొదటిసారి వాళ్ళు పిలుస్తారని నా ఊహలో లేదు. సరే వెళ్ళాను. శాంసన్ అని
ఏవేం స్కూల్ పక్కనే చర్చి వెళ్తే ఈ గోడ అంత ఫ్లెక్స్ చేసి ఉందాడ, దాంట్లో నా ఫోటో ఉంది. ఓర్ నాయన, నా ఫోటో వేసారా బాబు అనుకుని వెళ్ళి. దైవ దృష్టికి మంచివాడిగా ఉంటే నీకు అన్నీ ఇస్తా. కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ఎదిగే అనుభవంలోనికి రావాలి. ముందర ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు కావాలి. ఈ ఆత్మీయ ఆశీర్వాదాల్లో మనం ఏం చూస్తాము? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి చాలమ్మా. ఆత్మీయ ఆశీర్వాదాలు రెండు చెప్పాను కదా. ఆత్మీయ ఆశీర్వాదాలు, భౌతిక ఆశీర్వాదాలు. భౌతిక ఆశీర్వాదాలు రెండు విధానాలు ఉన్నాయి. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం కానీ చదివితే భౌతికమైన ఆశీర్వాదాలు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి భౌతికమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రెండూ ఉన్నాయి. ఆ రెండు మనం గ్రహించుకోవాలి. మనం అక్కడ పాత నిబంధన దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే 2-3 పాయింట్లు. ఆత్మీయ ఆశీర్వాదాలు చెప్పబోతున్నాను, తర్వాత భౌతిక ఆశీర్వాదాలు చెప్తాను. ఈ ఆత్మీయ ఆశీర్వాదాల్లో దేవుడిచ్చిన గొప్ప ఘనత ఏందనంటే మన పౌరస్థితి పరలోకం. దేవునికి స్తోత్రం. నాకు ఈ భూమి మీద రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది. నేను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దేవుడు నా పౌరస్థితి ఎక్కడిచ్చేసాడు? పరలోకంలో ఇచ్చాడు. ఆత్మీయ ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించేశాడు, ఆల్రెడీ ఇచ్చేశాడు మనకి. ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదం పౌర హక్కు. నువ్వు ముందల సభ్యుడు అవ్వాలి, పరలోక పౌరుడు. మన జీవితాల్లో ఇంకా చూడలేదు పరలోకం ఎలా ఉందని. కానీ దేవుని కృప ఏంటంటే యేసు వైపు చూసి రక్షించబడిన తర్వాత, సంఘ సహవాసంలో చేరిన తర్వాత, దైవ సేవకుల దగ్గర అణిగిమణిగి వారి మాటలు విన్నదారు. అణిగిమణిగి మాటలు అంటే ఏదో ఏమంటారు దాన్ని, దద్దమ్మలాగా ఉండమని కాదు. అక్కడ అర్థమవుతుందా? ఏం రాశాడు? హెబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక ఏమని రాశాడని చదువుదాము. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం అనుకుంటాను, చదువుదామండి. 17వ వచనం చివరి చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారుగా మీ ఆత్మను కాయచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, అది నేనేమన్నానంటే గబుక్కన లోపడండి అనబోయి అణిగిమణిగా ఉండండి అన్న. అణిగిమణిగా ఉండండి అంటే దద్దమ్మలాగా ఉండమని కాదు, భక్తిగా, భయముగా, సేవకుడు, తండ్రిగా. ఏమండి, మీకు మా పాస్టర్ నిన్న మా పాస్టర్ మాట్లాడుతూ, ఏమండి నాకు చిన్న డౌటు. సరే, అన్న ఫోన్ చేశాడు, రాత్రి జరిగిన సంఘటన చెప్తాను. అన్న ఫోన్ చేశాడు, ప్రార్థనకు రమ్మన్నాడు, వాక్యానికి రమ్మన్నాడు. సరే అంతే పోద్ది కదండి. ఏమండి, కూర్చొని ఉన్నప్పుడు కుర్చీలో, అయ్యా రాబట్టు రేపు వచ్చి వాక్యం చెప్పయ్యా అంటే ఇప్పుడు నేనేం చెప్పాలా? సరే అన్నా చెప్తానన్నా. అన్నా సరే అన్నా చెప్తానన్నా. అదేంటి అంటే నాకు తెలియదు అన్న. అర్థమవుతుందా మీకు? మాట్లాడింది ఎవరు? సేవకుడు. ఒక సంఘానికి నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉండాలి? ఆయన ఆడ చూడొచ్చేలా ఉండకూడదు. సడన్గా అట్లా లింక్స్ జరిగిందని అడిగింది మా పాస్టర్ అన్న. తెలియదు అన్న అంటే నాకు నా బాడీ నా మాట వింటలేదు అంటే. ఏం చెప్తున్నానంటే సంఘ నాయకుడు, సంఘ కాపరి, ఆయన సంతోషంగా పనిచేయాలి, దుఃఖం దాకా. అందుకని ఏం చేయాలి? సంతోషంగా పనిచేయాలంటే ఆయన మాట వినాలి, సంఘంలో ఆయనకు లోబడి ఉండాలి. అప్పుడు మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతామని ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపం చేస్తున్నాను. చదువుదామండి పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుదామా?
మనందరికి బాగా తెలిసిన మాట అది. 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుటనో అతని పేరు దేవుని ఎదుట, దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండి వాక్యాన్ని తేలిగ్గా చూడకుండా అనాలోచితంగా లేకుండా నువ్వు గనక ఉంటే జీవ గ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టబడదు. మొదటి మాట ఏం చెప్పాను? నీ పౌరస్థితి పరలోకంలో ఉంటుంది. రెండవది, నీ పేరు తుడిచిపెట్టబడదు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మనం కనుక చాలామంది పేర్లు తుడిచేయబడ్డాయి. అర్థమవుతుందా? చాలామంది పేర్లు తుడిచివేయబడ్డాయి. మన పేరు తుడిచివేయబడకుండా జాగ్రత్తగా ఉండాలి అని అంటే మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అవుతుందా? పౌరస్థితి ఇస్తాడు, జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టడు. 3వ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదామండి. 19వ వచనం నుంచి. కొలసీ రాసిన పత్రిక 9వ వచనం. సారీ 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చదువమ్మా. ఆ మాట కోసం చదివించానమ్మా. ఏం చదువుతున్నారు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులు అవుతాం. మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మొదట ఏం చెప్పాను? పౌర హక్కు ఉంటుంది. పర సంబంధమైన పౌర హక్కు ఉంటుంది. తర్వాత రెండవది, అక్కడ మన పేరు తుడిచివేయబడదు. 3వ ఆశీర్వాదం చెప్తున్నాను, తేజోవాసుల స్వాస్థ్యములో మనము ఉంటాము. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. పరిశుద్ధులు ఉంటారు అక్కడ, పరిశుద్ధుల సహవాసం ఉంటుంది. ఆ మహిమలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని ఎదుట తేజోవాసులు పరిశుద్ధులతో కలిసి మనం ఉండటం అంటే ఎంత అదృష్టం. అందుకనే మనం సంఘ సహవాసంలోనే ఎదగాలి. ఎందుకు సంఘ సహవాసంలోనే ఎదగాలి? ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం చదువుదామండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. అడుగు అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. నీకు ఆశీర్వాదాలు కావాలనంటే, నీకు మహిమ కావాలంటే, నీ జీవితము దీవెనకరంగా మారాలి అనంటే సంఘం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆ సంఘములోనే దైవజీవనుడి ద్వారా నువ్వు బోధించబడతావు, హెచ్చరించబడతావు, ఉపదేశించబడతావు, సరిదిద్దబడతావు. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఊహించినటువంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామనేది ఆలోచించాలని ప్రభుపేట జ్ఞాపం చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి ఒకసారి. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, అంటే యేసు ఇప్పుడు దేవుని కుడి పార్శ్వం తట్టు, దేవుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు. ఆయన పక్కన కూర్చోబెడతాడంట మనల్ని. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. వీటి కోసంగా మనం ఆరాటపడాలి, వీటి కోసంగా పోరాడాలి. పోరాడాలంటే అదేందండి? ఎలా పోరాడాలి? దేంతో పోరాడాలి అంటారేమో. పాపముతో పోరాడాలి, దుష్ట శక్తులతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి.
ఒకసారి ఇంట్లో కూర్చొని కాళ్ళు కట్టేసుకుంటున్నాను నేను. మా మనవాడు వచ్చి, తాత ఏంది కాళ్ళు కట్టుకుంటున్నావు అన్నాడు. ఏం లేదు లేరా అన్న. మా అమ్మాయి వచ్చింది, ఏం డాడీ కాళ్ళు కట్టుకుంటున్నాడు. ఏం లేదు లే అన్న. మా పాస్టర్ వచ్చి, ఏంది పిచ్చోళ్ళలాగా కాళ్ళు కట్టుకుంటున్నావు అంటే, ఏం లేదు, రోడ్డు మీద గొడవ జరుగుతుంది, వెళ్ళాలని తపనగా ఉంది నాకు, వెళ్ళకుండా ఉండాలంటే కాళ్ళు కట్టేసుకుని నవ్వుకున్నారు కొద్దిసేపు. అర్థమవుతుందా మీకు? శరీరంతో పోరాడాలి. అది మనకు సంబంధించింది కాదు, కానీ నా మనసు, నా శరీరం ఏమవుతుందంటే అది ఏం జరుగుతుంది, ఏంది అది విషయం ఫస్ట్ నేనే తెలుసుకుని అందరికీ చెప్పాలి అన్నట్టుగా ఉంటుంది నాకు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను, దేంతో పోరాడుతున్నాను? శరీరంతో. పోరాటం అంటే అది. పాపంతో పోరాడాలి, దుష్టులతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, అనుదినము పోరాడాలి. అలా ఎవరైతే పోరాడతారో, అలా ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చోబెడతారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మనం దేవునితో పాటు కూర్చునే వాళ్ళమా? దేవునితో పాటు కూర్చునే వాళ్ళం అండి? అంత యోగ్యులమా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తము అంత విలువిచ్చింది మనకి. ఆయన రక్తము మనకి విలువిచ్చింది కదా అని మనం నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు జ్ఞాపం చేశాను. పౌర హక్కు మనకు ఉంటుంది. ఏమండి, మన జీవితాల్లో ఖచ్చితంగా మనం అనుభవిస్తాము. ఆడ బంగారు వీధులు ఉంటాయి, తేజస్సు కలిగిన దేవుడు ఉంటాడు. ఈ అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి అనంటే సంఘములోనే ఉండాలి. అది మర్చిపోకూడదు. నువ్వు మీటింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కుటుంబ ప్రార్థనలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, దేవుడు ఏమనడు. కానీ సంఘానికి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. ఎందుకంటే దేవుని మహిమ సంఘములోనే ఉంది, దేవుని జ్ఞానము సంఘములోనే ఉంది. నీ జీవితాన్ని మార్చగలిగినది అపోస్తల కార్యం 20 వచనంలో ఏం రాస్తాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది, దానిలోనే దేవుడు అన్ని మేలు చేస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనము అనుభవించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. భౌతికమైన ఆశీర్వాదాలు 2-3 చెప్పి నేను ముగిస్తాను. భౌతికం అంటే పాత నిబంధన గురించి చెప్పాను కదా, అలాగ ఉండదు ఆశీర్వాదాలు. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి దేవునిచ్చే ఆశీర్వాదాలు. అవి కంటికి కనబడు, హృదయానికి గోచరంగా. ఎప్పుడు ఏం చేస్తాడో ఏం తెలియదు. దేవుడు మాట్లాడితే అలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి అని అర్థమవుతుందా మీకు? కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే భౌతికమైన ఆశీర్వాదాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. నువ్వు దేవుణ్ణి కనుక ప్రేమిస్తే నీకు అన్ని మేలే కలుగుతాయి, సమస్తము ఇస్తాడు. ఇది భౌతికమైన ఆశీర్వాదం. నీ జీవితంలో నువ్వు దీవించబడాలి అని అంటే భౌతికంగా నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ప్రార్థన చేసుకుంటాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు వాక్యం చదువుతాడు, ఒకవేళ చదువు రాకపోతే వాక్యం వింటాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఆదివారం సంఘానికి వస్తాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు సేవకుడికి సహకరిస్తాడు. ఇవి లెక్కలయ్యి. అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడి ఉందండి? సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. తన్ను ప్రేమించు వారికి వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఏమంటే దేవుడు ఆస్తి కర్తలుగా చేస్తాడు, వారి నిధులు నింపుతాడు, వారి నిధులు నింపుతాడు. మేలు కలగటానికి అన్నీ సమకూడి ఖచ్చితంగా జరిగింది. బాపట్ల ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళాం. పొద్దున్న 5ంటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కాల. జోబులో 5 రూపాయలు, ఆమెకు 5 రూపాయలు, నాకు 5 రూపాయలు టికెట్.
ఇప్పుడు సంగతి కాదు, గతంలో జరుగుతుంది. ₹5 టికెట్, ₹5 ఉన్నాయి. ఆర్డినరీ బస్సు ఎక్కితే ₹5 టికెట్. నేను అందరితో ఊరుకోకుండా నేనేం చేశానంటే, ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళి వచ్చాము, దేవుని ఆశీర్వాదాలు కూడా ఉంటాయి, ఎంతసేపు ఆర్డినరీ బస్సు, ఒక లగ్జరీ ఎక్కితే బోలా అన్న. నువ్వు నువ్వు లగ్జరీ అంటావు, అదే అంటావు, ఆర్డినరీ బస్సు వస్తుంది, ₹5 టికెట్, వెళ్ళిపోదాం అంటే సరే అన్న. కరెక్ట్గా 5-10 నిమిషాలకు బస్సు వచ్చి ఆగింది, సూపర్ డీలక్స్ లగ్జరీ. ఈ ఒక్క ట్రిప్కి ₹5 అన్నాడు. ఆ లగ్జరీ బస్సు ఎక్కి చెరొక ₹5 ఆర్డినరీ బస్సు టికెట్ ఇచ్చి బస్సులో కూర్చొని పాశ్రమం చూస్తున్నా. మనకి కావాలంటే ఏదైనా ఎందుకు చేస్తాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 25వ వచనం 2వ లైను, 24వ వచనం చదువమ్మా. నీతిమంతులు ఆశించినది, ప్రభుని యేసుక్రీస్తు సమాధి నుంచి లేవటం వల్ల మనం నీతిమంతులు అయ్యాము. ఆ నీతిమంతులు అవడానికి పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది చెప్పట్లేదు. కానీ నీతిమంతులు మాత్రం అయ్యాం మనం. నీతిమంతులు ఆశించినది నువ్వేమడిగితే అది ఇస్తాడు. నా నామమున మీరు అడగండి నేను ఇస్తాను అని అడగలేదు. మీరు నా పిల్లలుగా ఉన్నప్పుడు నేను మీకు ఇస్తాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమించండి, మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాను, మీ ధన నిధులు నింపుతాను. చెప్పులు లేకుండా నడుస్తున్నా నేను ఈరోజు 3 పూట్ల తిని, నిన్నైతే మరీ ఇబ్బంది అయింది. నిన్నైతే అయినా కూడా తిన్నాను నేను. తినాల్సిన టైంలో తినాలిగా. పొద్దున్న చర్చికి వెళ్ళాను 9ంటికి, అయిపోయింది. 11ంటికి ఒక చర్చి, అయిపోయింది. 1 గంటకి పుట్టినరోజు ప్రార్థన, మంచి పలావ్ పెట్టారు. సాయంకాలం 5ంటికి ఒక చర్చి వెళ్ళొచ్చాను. రాత్రికి స్తుతి కూడిక, మంచి పలావు. మళ్ళీ నేను 5 చోట్ల ప్రార్థనలు చూసుకొని వచ్చేసాం. ఏంది నీకు 5 ప్రార్థనలు ఎట్లా వచ్చినాయి ప్రభు అని అంటే, తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా నన్ను ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలి? దేవుడు కుటుంబ ప్రార్థనలు ఇవ్వటమే. ప్రార్థనల మీద ప్రార్థనలు ఇస్తామంటే ఆస్తికర్తలుగా చేసేస్తాడు దేవుడు. కాబట్టి భౌతికమైన ఆశీర్వాదాలు కావాలి అని అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము మేలుకే జరుగుతాయి. నీ జీవితంలో చరిత్ర తిప్పేస్తాడు దేవుడు. మంచి ఎక్స్ప్రెస్ వస్తున్నప్పుడు దాన్ని వేరే పట్టాల మీదకి వెళ్ళాలంటే లూపులో ఇట్లా అంటాడు చూడు. నీ జీవితం వెళ్తా ఉంటుంది, ఆశీర్వాదపు లూపులోని అట్లా అన్నాడంటే చాలు వెళ్ళిపోతా ఉంటాం. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడన్న సంగతి నీకు జ్ఞాపం చేస్తున్నాను. చదువుదామంటే ఒకసారి కొలసి రాసిన పత్రిక, చాలా ఉన్నాయి, సమయం అయిపోతుంది, ముగిస్తున్నాను. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ప్రభుని యేసుక్రీస్తునందే మొత్తం గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానాలు ఆయనలోనే ఉన్నాయి. నువ్వు ఆయనలోనే ఉండు, అనుభవిస్తూ ఉండు. అర్థమవుతుందమ్మా? అంతే కదా. నా ఫోన్లో 10 లక్షలు ఉన్నాయి. నా ఫోన్లో ఫోన్ రీఛార్జ్ కావాలంటే ఓకే డాడీ నాకు ఈ టేబుల్ అంటే భలే ఇష్టం డాడీ అని అనుకో, మా అమ్మాయి ఏదైనా ఫోన్ చూసి నొక్కో. అంతే కదమ్మా, అన్ని ఫోన్లో డబ్బులు ఉన్నాయి కదా, నాకేది కావాలంటే అది నొక్కేయటమే. ప్రభుని యేసుక్రీస్తులోనే అన్ని గుప్తమై ఉన్నాయి. ఆయన ఎక్కడుంటాడంటే ఆయన రక్తం చేత కొనబడిన సంఘములోనే ఉంటాడు. నువ్వు సంఘంలోనికి వచ్చి నొక్కతా ఉండు, నీ జీవితం ఆశీర్వదించబడతా ఉండు. అంతే కదమ్మా, చిన్న లాజిక్. నీకు వేరే చోట రాదు, నేను చెప్తున్నాను కదా, దేవుని వాక్యంలో చెప్పిందే చెప్తున్నాను నేను. నువ్వు సువార్త గుడికి వెళ్తే వస్తుందని బైబిల్ ఆడ రాయలేదు. దేవుని జ్ఞానం అంతా, దేవుని మహిమంతా సంఘములోనే ఉంది. కాబట్టి నీ జీవిత చరిత్ర మారాలంటే, నీ జీవిత భవిష్యత్తు మారాలి అనంటే, దేవుడు చెబుతుంది ఏంటంటే, సమస్తము గుప్తమై ఉన్న యేసుక్రీస్తు ఆదివారం ఆరాధిస్తున్న సంఘములో ఉంటాడు. కాబట్టి ఆ సంఘములోనే మనము అన్ని విషయాలు వింటూ దేవుని ఆశీర్వాదాలు పొందాలి. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను.